నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం. డ్రైవర్ల ఖాతాలోకి 15,000 రూపాయలు జమ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ధర్నా. చంద్రబాబు గారిది దసరా కానుక కాదు, ఆటో కార్మికులకు చేస్తున్న ఘరానా మోసం. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ IFTU. ఆటో మోటారు కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను తుంగలో తొక్కి ఈరోజు దసరా కానుక ఇస్తున్నానంటూ మోసపూరిత సభ నిర్వహించడాన్ని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యతిరేకిస్తోందని ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు కె పొలారి దాది శ్రీనివాసులరావు ప్రకటించారు. ఈరోజు సెప్టెంబర్ 4వ తేదీన శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ విషయాన్ని కూడా అమృతంగా మింగించగల సమర్థుడు చంద్రబాబు అన్నారు. ఆటో కార్మికుల అరచేతిలో తేనె రాసి మోచేతి వరకు నాకించే వైఖరి కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. ఫ్రీ బస్సు లేని కాలంలో గత ప్రభుత్వం 10,000 రూపాయలు అందిస్తే తాను డ్రైవర్లు అందరికీ 15,000 ఇస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఫ్రీ బస్సు భారం పెట్టి అందరి డ్రైవర్లకు కాకుండా కేవలం ఓనర్ కమ్ డ్రైవర్లకు మాత్రమే పథకం అమలు చేయడం అన్యాయం కాదా అన్నారు. వాహన మిత్ర పథకం పేరును ఆటో డ్రైవర్లకు సేవలో పథకంగా పేరు మాత్రమే మార్చారని, పాత నిబంధన అయినా ఓనర్ కమ్ డ్రైవర్, IT రైడర్స్ 300 యూనిట్ కరెంట్ వంటివి యథావిధిగా కొనసాగిస్తూ కొత్తగా ఫిట్నెస్ మరియు పెనాల్టీల పెండింగ్ అంశాలను కూడా చేర్చారన్నారు. గత ప్రభుత్వ దారిలోనే చంద్రబాబు నడుస్తున్నారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ లో ప్రగతిశీల ఆటో కార్మికుల సంఘం నాయకులు మునిశంకర్, CH పెద్దిరాజు, Y అప్పారావు, A సూరిబాబు, P రఫీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ సేవలని చెప్పేసి కార్యక్రమం పెట్టి ఆటో డ్రైవర్లకు మాత్రమే 10,000 రూపాయలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఎన్నికల ముందు ఆయన గారు ఇచ్చినటువంటి హామీలు ఇప్పటికి అనేక దఫాలుగా మేము మీడియా ముందు ప్రజాప్రతినిధికి వాళ్ళ పార్టీ ఆఫీసులు కూడా రిప్రజెంట్ ఇచ్చున్నాం. ఎన్నికల ముందు యావత్తు బ్యాడ్జీ నెంబర్ కలిగిన ప్రతి డ్రైవర్కి ఇస్తారని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు కేవలం ఆటో మ్యాక్సీ క్యాబ్ ఉన్నటువంటి ఓనర్ కమ్ డ్రైవర్కి మాత్రమే 2,90,600 చిల్లర మందికి మాత్రమే వేస్తారని పట్టా ఉన్నారు. అది ఎంతమందికి వస్తారనేటువంటిది ఈ రోజున మనకి తేటతెల్లబోతా ఉంది. మేము ఈరోజు కార్యక్రమానికి రిప్రజెంట్ ఇవ్వడం కోసం దాదాపు 4-5 రోజుల నుంచి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మిత్రులు తిరిగి రిప్రజెంట్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో రిప్రజెంట్ ఇవ్వడానికి ఇల్లేదు, తీసుకోని చెప్తా ఉన్నాడు. అంటే ఆయనకి అర్థమవుతా ఉంది ఏ ఆటో కార్మికులతో కానీ ఆటో కార్మిక సంఘాలతో కూడా చర్చించకుండా ఒంటెత్తి దూరంతో పోయి ఏదో కంటి తురుపు సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా ఉన్నాడు. మరి గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చింది, మీ 15,000 ఇస్తారా? 5,000 చంద్రబాబు గారు ఈరోజు భయపడతా ఉన్నారు. కార్మిక సంఘాలకు, ఆటో కార్మిక సంఘాలకు మేము వేత పత్రాలు ఇస్తాం. ఈ సభలో మీకు రకంగా మేము ఎటువంటి అల్లరి చెయ్యం, తగులు పత్రాలు రావట్లా. మా సమస్యలు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ సమస్యని పూర్తి చేయడం కోసం మేము ముందుకు వస్తాం. ఎంత పత్రం ఇస్తామనే రకంగా ప్రయత్నం చేస్తే కలెక్టర్ గారితో ప్రయత్నం చేసాం, బోండా అమ్మ గారితో ప్రయత్నం చేసాం, ఇతరత్ర పెద్దల ద్వారా ప్రయత్నం చేస్తే సశాబీని కలెక్టర్ కుదరని రకంగా ఆయన మమ్మల్ని నిరాకరిస్తాం. ముందు ఈ వైఖరి ఖండిస్తూ ఉన్నాం. ఆయన పేరు పెట్టారు ఆటో డ్రైవర్లకు సేవలు అని. ఈ రాష్ట్రంలో 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే ఇవాళ కేవలం వాదన పేరుతో 2,90,000 మంది కుదించామంటే ఈ సేవ చేస్తా ఉన్నా, మోసం చేస్తా ఉన్నావా? ఇది దసరా కాదు గరాల మోసం జరుగుతుంది చెప్తా ఉన్నాం. ఇవాళ ఏదైతే సోపరిస్థితి హామీలు ఉన్నాయో భ్రష్టు పట్టించారు వాళ్ళు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక రోడ్లు బాగు చేశామని వివరించారు. విజయవాడ సింగన్ నగర్లోని
మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్ ఫోన్లు చూసుకోండి, డబ్బులు వచ్చాయా, చూసుకున్నారా, కన్ఫర్మేషన్ మెసేజ్లు అందుకున్నారా అని సీఎం ఆటో డ్రైవర్లను అడిగారు. అవును, 15,000 వచ్చాయని ఆటో డ్రైవర్లు సీఎంకు సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు PVN మాధవ్, మంత్రి నారా లోకేష్ లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడా ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. అవినీతి లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి వ్యవస్థలన్నీ ఆగమ్యగోచంగా ఉన్నాయని తెలిపారు. గౌరవనీయులు, మిత్రులు, పవర్ స్టార్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ మంత్రి, యువకుడు, ఉత్సాహవంతుడు శ్రీ లోకేష్ గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు PNV మాధవ్ గారు, జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలో గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా 15,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేసి అమలు చేశారని నొక్కి చెప్పారు. సీఎంకి ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నామన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆటో డ్రైవర్ సేవలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ పథకం కార్యక్రమానికి ప్రారంభించేందుకు ఇచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, దార్శనికులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. ఈ వేదిక పైన ఆసీనులైన గౌరవ మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రివర్యులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి, గౌరవ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి, హెల్త్ మినిస్టర్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారికి, గౌరవ విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా గారికి, ఈ పథకాన్ని ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వై నాట్ 175 అని అన్నవారిని 11కి అందించారని ఇక మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్లు కూడా నటించారని గుర్తు చేశారు. ఆటో వెనుక ఉన్న కొటేషన్లు నేను ఎప్పుడూ చదువుతాను. వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు, మొక్క నాటితే వర్షం దానివల్ల కురుస్తోందని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆటో డ్రైవర్ అనుకుంటారని మంత్రి వెల్లడించారు. వేదికమైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, వేదికమైన ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు,
మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు. పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ 11 రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయని వన్ టౌన్ సీఐ ఎం గురుప్రకాష్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ప్రతిష్టాపన చేసిన 11 రోజుల అనంతరం పూజల అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించామని చెప్పారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి భాగ్యం దక్కదని, ఎటువంటి మహాభాగ్యం తనకు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ప్రత్యేక పూజలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారి వైశిష్ట్యాన్ని అందరికీ తెలియజేస్తారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఐ గురుప్రకాష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు అమ్మవారి పుట్టిల్లుగా భావించి పోలీస్ స్టేషన్ కి వస్తుందన్న నమ్మకంతో ఆనవాయితీగా అమ్మవారికి జరిపించవలసిన పూజా కార్యక్రమాలు జరిపించి తిరిగి అమ్మవారిని దేవస్థానానికి పంపిస్తామని చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం అన్నారు. అమ్మవారిని సేవించుకునే భాగ్యం కలిగినందుకు తనకెంతో ఆనందంగా ఉందన్నారు. శ్రీమాత్రే నమః. మణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మహేంద్రనీలజ్యుతి కోమలాంగీం మతంగ కన్యా మనసా స్మరామి. అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చడి అమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మనుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృతాబ్దినిచ్చుట మహత్వ కవిత్వ పడుత్వ సంపదల్. విశ్వమాత అయినటువంటి ఆ దుర్గామాతకి నమస్కారాలు తెలియజేస్తూ, ఆ తల్లి విజయదశమి రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా అద్భుతమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించి తెప్పోత్సవం అనంతరం నగరోత్సవం అయిపోయి సెమీ పూజ పారువేటోత్సవాలు చేసుకుని ఆ తల్లి మళ్ళీ తిరిగి కొండెక్కేసేసింది. ఎక్కిన తర్వాత ఆచార సాంప్రదాయ ప్రకారంగా పుట్టింటికి వచ్చి వెళ్ళిపోయినటువంటి అమ్మకి మేము చాలా అద్భుతమైనటువంటి రీతిలో చండీ హోమ కార్యక్రమాలు చేయటం అనేటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఇది మాకు అలవాటు. కాబట్టి అటువంటి కార్యక్రమాలని చాలా ఘనంగా జరిపిస్తూ అమ్మకి ఇంత ఆనందకరంగా ఇంతమంది ప్రజానీకం వచ్చినా కూడా ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి కించిత్ పొరపాట్లు కూడా జరగకుండా ఆ అమ్మ మమ్మల్ని కాపాడుతోంది. కాబట్టి అమ్మ మాకు ఆడపడుచుగా ఆ తల్లే స్వయంగా ప్రకటించుకున్నది. ఆ తల్లి మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్రదేశం మనకి ఇక్కడే ఉన్నటువంటి చెట్టు ప్రాంతం, అమ్మ చెట్టు ప్రాంతం. అమ్మ తల్లి మొట్టమొదటిగా పాదం మోపినటువంటి ప్రదేశం అది. అటువంటి స్థలాన్ని పవిత్రమైనటువంటి స్థలంగా భావిస్తూ ఈ వన్ టౌన్ ప్రాంతం అంతా కూడా చాలా అమ్మకి ఇదైనటువంటి ప్రాంతం. కాబట్టి ఈ పోలీస్ స్టేషన్ కూడా పోలీస్ అనేటువంటి దానికి వారి అందరికీ కూడా ఆడపడుచుగా ఉంటుంది కాబట్టి ఉంటాను అని స్వయంగా ప్రకటించింది. కాబట్టి అమ్మని కొలుచుకుంటూ ప్రతి సంవత్సరం కూడా దేదీప్యమానంగా అమ్మ యొక్క కొలువుని, అమ్మ యొక్క ఉత్సవాన్ని ఆనందకరంగా చేసిన తర్వాత వాటి రోజున మా కులపెద్ద అయినటువంటి కమిషనర్ గారు చక్కగా ఇక్కడికి వచ్చి చండీ హోమం, అలాగే చండీ హోమం అనంతరం కూడా పూర్ణాహుతి కార్యక్రమాలు మా గురుప్రకాష్ దంపతులు వన్ టౌన్ సిఐ గారు వాళ్ళంతా కూడా కూర్చుని చక్కగా చాలా ఆనందకరంగా కూడా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చారు. ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమం, అమ్మకి సేవ చేసుకునేటువంటి కార్యక్రమం పోలీసుగా మాకు లభించడం అనేటువంటిది మేము చాలా ఆనందదాయకంగా, మా కుటుంబాలు కానీ మేము కానీ చాలా ఆనందదాయకంగా భావిస్తూ ఉంటాం. సుదీర్ఘకాలంగా అపష్కృతంగా ఉన్న 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిమాండ్లను నెరవేరుస్తామని హామీనిచ్చి సంవత్సర కాలమైనా మాట నిలబెట్టుకోలేదన్నారు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్లో శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రభుత్వం ముందు 5 ప్రధాన డిమాండ్లు ఉన్నాయన్నారు. డిమాండ్ల సాధన కోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం డిమాండ్ నెరవేరుస్తున్నామని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. టైం బాండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని, జీవో నెంబర్ 99 రద్దు చేయాలని, ట్రైబల్ PHCలో పనిచేసిన వారికి ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, నేషనల్ ఇంక్రిమెంట్స్ కల్పించాలని, 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4500 ఇవ్వాలనే 5 డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని చెప్పారు. డాక్టర్ రాహుల్ అండి. నేను ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని.
సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా ఐదు ప్రధాన డిమాండ్లు సాధించుకునేందుకు ఈరోజు మేము విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సమావేశమయ్యాము. మా 5 ప్రధాన డిమాండ్లు ఏంటంటే 2023 వరకు 2024 వరకు 30% ఉన్నటువంటి సర్వీస్ కోటాను 15% కుదించారు. ఆ 15% గత సంవత్సరం కష్టపడి మళ్ళీ 20% పెంచుకోగలిగాము. ఆ 20% సర్వీస్ కోటాను మళ్ళీ ఈ సంవత్సరం జీవో నెంబర్ 99ని తీసుకొని వచ్చి 20% ఉన్న సర్వీస్ కోటాను 15% కుదించి ఆ 15% కూడా కేవలం 14 క్లినికల్ బ్రాంచెస్ ఉంటే 7 బ్రాంచెస్లో మాత్రమే సర్వీస్ కోటా ఇచ్చారు. మా ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్ ఏంటంటే మాకు గత సంవత్సరం ఉన్నటువంటి 20% సర్వీస్ కోటాని కొనసాగించాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండవది, మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాకుండా ఏ క్యాడర్లో అయితే జాయిన్ అయ్యారో అదే క్యాడర్లో రిటైర్ అవుతున్నారు. అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయ్యి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా రిటైర్ అవుతున్నారు. అదే మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో రిక్రూట్ అయిన వాళ్ళకి కేవలం 3 సంవత్సరాలకే సివిల్ అసిస్టెంట్గా సర్జన్గా చేరిన వాళ్ళు డిప్యూటీ సివిల్ సర్జన్లు అవుతున్నారు. మేమేమో 24 సంవత్సరాలు అయినా కూడా అదే క్యాడర్లో చేరి అదే క్యాడర్లో రిటైర్ అవుతుండగా మా పక్క వాళ్ళకి 3 సంవత్సరాలకే ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చామని మేము అసూయతోనో కుళ్ళుతోనో మాట్లాడలేదు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి. టైం బౌండ్ ప్రమోషన్లు మాకు డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో పనిచేసిన వారికి టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వాలి అనేది మా రెండో ప్రధానమైన డిమాండ్. అలాగే మూడవది ట్రైబల్ అలవెన్స్. ఇలా ట్రైబల్ ప్రాంతాల్లో అంటే ఉదాహరణకు పాడేరు, శ్రీకాకుళం ఫిక్స్డ్ టైం లైన్ అష్యూరెన్స్ కావాలి. ట్రైబల్ అలవెన్సెస్ కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే ఉందంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇన్ని నెలల్లో మేము చేస్తాము అని ఆన్ పేపర్ మాకు కావాలండి. అలానే నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇది 2020 నుంచి ఉన్నాయండి. నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్నవి అది ఇమీడియట్ శాంక్షన్ చేయించండి. ఎందుకంటే అది వన్ టైం సెటిల్మెంట్ విత్ 2 ఇంక్రిమెంట్స్ అండి. సో నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్నది మేము 2020లో జాయిన్ అయినటువంటి డాక్టర్స్ గురించి అడుగుతున్నాము. అది గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే ఫైనాన్స్ లో అప్రూవల్లో పెండింగ్ ఉందని అంటుంది. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే చాలా పెద్ద మనసుతో ఇలాంటి చిన్నటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలదని కోరుతున్నాం. ఇక్కడికి ఈరోజు వచ్చింది కూడా గవర్నమెంట్కి మా విన్నపాలు తెలియజేయడానికి. గవర్నమెంట్కి పెద్ద మనసుతో మా ఈ బాధను అర్థం చేసుకోండి. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైలు 4 సంవత్సరాలు అయిపోయింది. మేము ప్రీవియస్ ఇయర్ కూడా మాకు చేస్తామన్నాము. దయచేసి ఇది వన్ టైం సెటిల్మెంట్గా గవర్నమెంట్ భావించి ఇది వన్ టైంలోనే ఇది క్లియర్ అయిపోతుందండి. 2 ఇంక్రిమెంట్స్తో వచ్చేస్తుంది నోషనల్ ఇంక్రిమెంట్స్. కాబట్టి మేము విజయవాడలో గల ధర్నా చౌక్లో మొత్తం రాష్ట్రంలో ఉన్న వైద్యులు అందరం కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము మాకు చేరాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ మాకు అవన్నీ వర్తింప చేస్తామని మాటిచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం అయిపోతున్నా ఈ రోజు వరకు మాకు అందులో ఏ ఒక్కటి కూడా లిఖితపూర్వకంగా కానీ లేకపోతే మా వరకు చేరిన అంశం ఒక్కటి కూడా లేదు. సో అందుకే ఆ 5 డిమాండ్లని మళ్ళీ ముందు పెట్టుకుని మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ 5 డిమాండ్లు ఏంటంటే రిజిస్టరేషన్ ఆఫ్ ఇన్ సర్వీస్ కోటా అండి. సో ఏదైతే జీవో 99ని తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఇన్ సర్వీస్ కోటాని 15% కుదించి 7 బ్రాంచులకే పరిమితం చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఏదైతే మాకు పాత ఇన్ సర్వీస్ కోటా ఉందో అదే మాకు వర్తింప. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిస్తాయి. అయినప్పటికీ భవానీ భక్తుల రద్దీ ఇంకా ఉంది. అయితే భవానీల తాకిడి అధికంగా ఉండడంతో కొండపైకి ఏ వాహనానికి పోలీసులు అనుమతించడం లేదు. ఇక విఎంసీ వద్ద హోల్డింగ్ పాయింట్లు చేసి భక్తులను నిలిపి కొంతమందిగా వదులుతున్నారు. గేట్లు తీయగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు. భవానీలు ఊహించని రీతిలో భవానీ భక్తులు అమ్మ ఆలయానికి తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పెన్షనర్స్ కు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పాల్గొన్న పెన్షనర్ కు వైద్య పరీక్షలు చేసే అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఇక అక్టోబర్ 4న దేశవ్యాప్తంగా పెన్షనర్స్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవా కార్యక్రమంలో భాగంగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ సుకుమార్ కోమల్ దాసరి తెలిపారు. హనుమాన్పేటలోని శ్రీపాద హోటల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైల్వే డివిజన్లో కార్యాలయం బ్రాంచ్ హనుమాన్పేట బ్రాంచ్ సంయుక్త ఆధ్వర్యంలో పెన్షనర్కు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పెన్షనర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయుష్ హాస్పిటల్స్ సౌజన్యంతో పెన్షనర్స్ కు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసి అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్స్ సుకుమార్ కోమల్ దాసరి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ కు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తోందన్నారు. ఈ వైద్య శిబిరానికి పెన్షనర్స్ నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి వీరభద్రయ్య మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్స్ కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. సార్, ఈరోజు మా ఎస్బీఐ పెన్షనర్స్ కార్యక్రమానికి విచ్చేసిన పెన్షనర్స్ అందరికీను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను సుకుమార్ అండి, ఎస్సీ రైల్వే బ్రాంచ్ ఎస్బీఐ డిఆర్ఎం కాంపౌండ్ బ్రాంచ్ చీఫ్ మేనేజరు. ఈరోజు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా కూడాను అంటే దేశం అంతా కూడా 4 అక్టోబర్న అందరూ పెన్షనర్ అకౌంట్స్ ఎవరైతే ఎస్బీఐలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఫ్రీ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. ఇది మా ఎస్బీఐ మేనేజ్మెంట్ వారు ఆల్ ఓవర్ ఇండియా ఈ రోజున కండక్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మా ఎస్బీఐ ఎస్సీ రైల్వే బ్రాంచ్ శాఖ తరఫున మేము మా ఎంప్లాయీస్ మా పెన్షనర్స్ అందరికీ కూడాను హోటల్ శ్రీపాదాలో ఈరోజు ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంపు పెట్టించడం జరిగింది. సో ఈ క్యాంపులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మీ పెన్షన్ ఖాతాదారులందరికీ కూడాను ఏదైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేషన్ రోడ్ తరపున నేను చీఫ్ మేనేజర్ కోమల్ దాసరి అండి. అలాగే ఈరోజు జరుగుతున్న పెన్షనర్స్ హెల్త్ క్యాంప్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ తలపెట్టిన ఈ హెల్త్ క్యాంప్కి ప్రతి పెన్షనర్ స్టేట్ బ్యాంక్లో ఉన్న ప్రతి పెన్షనర్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని కోరుతున్నాను. అలాగే మా స్టేషన్ రోడ్ తరపున శ్రీపాద హోటల్ మన బ్యాంక్ పక్కనే ఉన్న శ్రీపాద హోటల్లో హెల్త్ క్యాంప్ జరుగుతున్నది. ప్రతి పెన్షనర్ని మా యొక్క బ్రాంచ్లో ప్రతి కస్టమర్కి ప్రతి పెన్షనర్కి మేము మా యొక్క సర్వీసెస్ కానీ ప్రతి ప్రోడక్ట్ గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతున్నది. అలాగే పెన్షనర్స్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న పెన్షనర్స్కి నా పేరు వీరభద్రయ్య అండి, పెన్షనర్ అసోసియేషన్ రైల్వేస్ సెక్రటరీని. సో ఎస్బీఐ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ బ్రాంచ్లో ఎనీ బ్రాంచ్లు అండి ఎలాంటి ప్రాబ్లం లేదండి. సిపిపిసి కానివ్వండి, బ్రాంచ్లు కానివ్వండి, ఇటు లోన్ పరంగా కానివ్వండి, ఇటు పెన్షన్స్ ఇది ఇవ్వడంలో కానివ్వండి, దేనిలో కూడాను ఎస్బీఐలో మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి. వాళ్ళు ఈరోజు ఈ క్యాంప్ అరేంజ్ చేసినందుకు మా పెన్షనర్స్ తరపు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు ఇక్కడి నుంచి కూడా ఎప్పటికీ ఇలాగే మాకు కోఆపరేట్ చేస్తూ ఉండాలని బ్రాంచెస్ని కానివ్వండి, మేనేజర్స్ని అందరినీ పై అథారిటీస్ అందరికీ కూడాను నేను విన్నపం తెలియజేసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్కి. నా పేరు కంది గంగాధరరావు, 86 సంవత్సరాలు, విజయవాడ రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంటు. ఈరోజు మన బ్రాంచ్ మేనేజర్ అయినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే చక్కగా ఆయుష్ వాళ్ళని డాక్టర్స్ని వాళ్ళ సిబ్బందిని తీసుకొచ్చి ఇక్కడ రైల్వే వాళ్ళకి, ఎందుకంటే రైల్వేలో మాకు రైల్వే దీంట్లో ఉంది, అయినా ఇక్కడ ఎక్స్పెషల్గా పెట్టి ఇంతవరకు ఎవరు చేయలే. వీరు వచ్చిన తర్వాత ఇంటి పేరు పాల సుకుమార్ గారి ఆధ్వర్యంలో నేను చాలామందిని చూసా విజయవాడలో ఈ రైల్వే బ్రాంచీలో. నా పేరు సాయి మోహన్, నేను ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్లో ఏపీ వింగ్లో యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు జరిగిన కార్యక్రమము చాలా అద్భుతంగా జరిగింది. ఈ ఆల్ ఇండియాలో ఉండే ఎస్బీఐ
యొక్క మెయిన్ ఆఫీస్ నుంచి వచ్చిన పిలుపు మేరకు మాకు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్న సౌత్ సెంట్రల్ ఎస్బీఐలో ఉన్న బ్రాంచ్ మేనేజరు ఇక్కడ మెడికల్ వింగ్ ఫ్రీ మెడికల్ చెకప్ రైల్వే పెన్షనర్స్కి చాలా బాగా అద్భుతంగా ఒక డిసిప్లైన్గా చేశారు. ఆయనకు మా తరఫున మా యొక్క ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మేనేజర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని చేసినందుకు ఇంకొకసారి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఆటో కార్మికుల సంక్షేమ కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడిందని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం డ్రైవర్ల సేవలో పథకాన్ని కొనసాగిస్తూ వారికి 15,000 చొప్పున నగదు బదిలీ చేస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణించి పలు పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఎన్నికల ముందు హామీగా ఇచ్చిన సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేసినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 15 మాసాల కాలంలో ఏదైతే ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా ఇవాళ వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో కార్మికులకి ఈ రాష్ట్రంలో 2,95,000 మంది ఆటో కార్మికులకి, అలానే క్యాబ్ ఎవరైతే టాక్సీగా కార్లు తిప్పుతున్నారో ఆ టాక్సీగా తిప్పే డ్రైవర్లకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారంటే నిజంగా కూటమి ప్రభుత్వానికి ఇది చాలా గొప్ప విశేషం. ఇవాళ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి ఈ కాలంలో ఈ సమయంలో మరి వెంటనే ఉచిత బస్సు పెట్టిన తర్వాత ఆటో కార్మికులకి వారికి వచ్చే ఉపాధి తగ్గిపోయిందని చెప్పి వెంటనే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్పందించి ఆటో కార్మికులు సూపర్ పథకాలు మా కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ పథకాలు మేము ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే ముందు ఏదైతే హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గాని ఉప ముఖ్యమంత్రి గారు కానీ అదే పదంలో అదే పందాలో ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము చెప్పిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ మేము ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. ఏ ఒక్కరికి హాని కలగకుండా సంక్షేమ పథకాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో జరిగింది. మరి వైకాపా వాళ్ళు బురద జల్లుతున్నారని మీరు అంటున్నారు, అది స్కాముల ప్రభుత్వం, మాది స్కీముల ప్రభుత్వం. ఎన్ని స్కాములు చేశారు, ఎంతమంది అరెస్టులు అయ్యారు, ఎంతమంది జైలు పాలు అయ్యారు ప్రజలంతా చూస్తున్నారు. మరి ఇదే దుర్గమ్మ దర్శనానికి 15 లక్షల మంది ప్రజలు వచ్చి, మహిళలు వచ్చి దర్శనం చేసుకున్నారంటే అది మా ప్రభుత్వం ద్వారా, అది ఉచిత బస్సు ద్వారా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా జనసేన పార్టీ తరఫున పాలాభిషేకం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏమైతే మనం హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఒక దీక్ష అయితే తీసుకున్నారు. అందులో భాగంగా మనం చూడొచ్చు, మన మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు వేయడం వల్ల మహిళలకి ఒక ధైర్యం, మేము ఎక్కడికైనా వెళ్ళగలం అని చెప్పి సేవలో అనే కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఈరోజు ఇక్కడ దాదాపు 3 లక్షల వరకు ఆటో డ్రైవర్స్కి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతోంది. వారికి ఇది నిజమైన పండుగ చెప్పాలంటే. వారు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారికి వచ్చే అంతంత మాత్రము సంపాదనలో వృత్తిపరంగా వారు దాన్ని మానుకోలేక వారు చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మనకు ప్రధానమంత్రి మోదీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక త్రిమూర్తుల్లాగా మారి ప్రజల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభం. డ్రైవర్ల ఖాతాలోకి 15,000 రూపాయలు జమ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుల సంఘం ధర్నా. చంద్రబాబు గారిది దసరా కానుక కాదు, ఆటో కార్మికులకు చేస్తున్న ఘరానా మోసం. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ IFTU. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.